ఓపెన్ చేస్తాం కాబట్టి, సో ఆ బ్రౌజర్స్ ఓకే సెలీనియం సపోర్టింగ్ మేజర్లీ 3 బ్రౌజర్స్ అనమాట. ఓకే ఏ బ్రౌజర్స్ మనకి మేజర్లీ ఓకే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకి క్రోమ్ బ్రౌజర్, సఫారీ, ఎడ్జ్, ఐ ఐ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఇదే కాకుండా మనకి ఓపేరా ఓకే ఇవి కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ అంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేయాలన్నమాట. మనం ఎక్కువ యూజ్ చేసేది ఫైర్ ఫాక్స్ కూడా ఉంటుంది. ఓకే సఫారీ, ఓపేరా, ఫైర్ ఫాక్స్ ఓకే ఇవన్నీ బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తుంది. ఎక్కువగా మనం క్రోమ్, ఎడ్జ్ బ్రౌజర్స్ యూజ్ చేస్తాం ఆటోమేషన్కి. ఓకేనా, అంటే నాట్ ఓన్లీ దిస్ అనమాట, మీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఏమైనా స్పెసిఫిక్గా బ్రౌజర్స్ మెన్షన్ చేస్తే ఆ బ్రౌజర్స్లో మీరు ఆటోమేషన్ అనేది చేయాలన్నమాట. ఓకే సో ఇక్కడ మీరు చూస్తే సెలీనియం -chromium.driver అని ఉంది. ఓకేనా, సెలీనియం -chromium.driver దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాయి ఈ జార్ ఫైల్. ఓకే ఈ జార్ ఫైల్లో నాకేమున్నాయి, ఒక ప్యాకేజ్ ఉంది. ఓకేనా ఈ ప్యాకేజ్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇందులో నాకు డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఇందులో నాకు క్రోమియం డ్రైవర్ అని ఉందా. ఓకే క్రోమియం డ్రైవర్ అంటే మనకి క్రోమ్ డ్రైవర్ రిలేటెడ్ అనమాట. ఓకే క్రోమియం డ్రైవర్ అంటే క్రోమ్ డ్రైవర్ రిలేటెడ్. అలానే మనకి ఫైర్ ఫాక్స్ డ్రైవర్ అని ఉంది. ఓకే ఈ జార్ ఫైల్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఫైర్ ఫాక్స్ డ్రైవర్. ఓకేనా ఫైర్ ఫాక్స్ డ్రైవరు. అలానే మీకు ఎడ్జ్ బ్రౌజర్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది మన సఫారీ బ్రౌజర్ రిలేటెడ్. ఓకే ఈ జార్ ఫైల్ సఫారీ బ్రౌజర్ రిలేటెడ్ అనమాట. అంటే ఆ జార్ ఫైల్ ఉంటే మనకు ఆ బ్రౌజర్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే ఇదిగోండి ఐఈ డ్రైవర్ ఓకే ఇందులో ఎత్తుక్కోవాలన్నమాట. ఓకే సో మనకైతే బ్రౌజర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇదిగోండి సెలీనియం క్రోమ్ డ్రైవర్, మనకి క్రోమ్ డ్రైవర్ క్లాస్. ఓకే ఇక్కడ నేను ఈ క్లాస్ని ఓపెన్ చేస్తాను చూడండి. ఓకే క్రోమ్ డ్రైవర్ క్లాస్ని ఓపెన్ చేస్తే ఇక్కడ జావా ఆల్రెడీ మనకు అయింది కాబట్టి చెప్తున్నాను. ఈ క్రోమ్ డ్రైవర్ ఓకే క్రోమ్ డ్రైవర్ కి పేరెంట్ ఎవరు, క్రోమియం డ్రైవర్. ఓకే క్రోమియం డ్రైవర్ ఈస్ ద పేరెంట్ ఫర్ క్రోమ్ డ్రైవర్ అనమాట. దీని ఆర్కిటెక్చర్ ఒకసారి చూద్దామండి. సెర్చ్ కంటెక్స్ట్ వెబ్ డ్రైవర్ క్రోమియం డ్రైవర్ క్రోమ్ డ్రైవర్ సెర్చ్ డ్రైవర్ ఫైర్ ఫాక్స్ డ్రైవర్ ఐ డ్రైవర్. ఓకే ఇలా ఉంటుంది. ఇది మనకి హైరార్కీ. ఈ సెర్చ్ కంటెక్స్ట్ అంటే ఏంటంటే మనకి సెర్చ్ కంటెక్స్ట్ ఈస్ ఇంటర్ఫేస్. ఓకేనా జావా కాన్సెప్ట్స్ యూజ్ చేసే మనకి సెలీనియం రిలేటెడ్ కోర్ ఫంక్షనాలిటీ అనేది డిజైన్ చేశాను అనమాట. ఓకే వాట్ ఈస్ సెర్చ్ కంటెక్స్ట్, ఇట్ ఈస్ ఇంటర్ఫేస్. ఓకే మరి దాని చైల్డ్ అయిన వెబ్ డ్రైవర్ కూడా అది కూడా మనకి ఇంటర్ఫేస్ అనమాట. ఓకే ఇంటర్వ్యూలో మనకు అడుగుతారు ఓకే హూ ఇస్ ద సూపర్ పేరెంట్ ఆఫ్ ద క్రోమ్ డ్రైవర్. ఓకే క్రోమ్ డ్రైవర్ కి సూపర్ పేరెంట్ ఎవరు అంటే టాప్ మోస్ట్ పేరెంట్ సెర్చ్ కంటెక్స్ట్ అనమాట. ఓకే సో ఇది మనకి ఇంటర్ఫేస్ టు ఇంటర్ఫేస్ ఇన్హెరిట్ ఎలా చేస్తారు, ఇంటర్ఫేస్ ఇన్హెరిట్ యూజింగ్ ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేసి ఇన్హెరిట్ చేస్తారు. సో ఈ వెబ్ డ్రైవర్ అనేది పేరెంట్ ఆఫ్ ద క్రోమియం డ్రైవర్. ఓకే క్రోమియం డ్రైవర్ ఈజ్ ఏ క్లాస్. ఓకే క్రోమియం డ్రైవర్ ఈజ్ ప్రీడిఫైన్డ్ క్లాస్ అనమాట. ఓకే సో దీనికి ఇన్హెరిటెన్స్ ఎలా జరిగింది మనకి ఇంప్లిమెంట్స్ కీవర్డ్. ఓకే బై యూజింగ్ ద ఇంప్లిమెంట్స్ కీవర్డ్ ఇంటర్ఫేస్ టు క్లాస్ క్రోమియం డ్రైవర్. ఓకే క్రోమియం డ్రైవర్ చైల్డ్ ఎవరు, క్రోమియం డ్రైవర్ చైల్డ్ క్లాస్ వచ్చేసి క్రోమ్ డ్రైవర్ అనమాట. ఓకే సో దీనికి క్రోమ్ డ్రైవర్ కి
క్రోమియం డ్రైవర్ కి క్రోమ్ డ్రైవర్ కి టూ డిఫరెంట్ క్లాసెస్ కి మధ్యన ఇన్హెరిటెన్స్ ఎలా జరుగుతుంది యూజింగ్ ఎక్స్టెన్స్ కీవర్డ్. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం చూడండి హైరార్కీలో క్రోమ్ డ్రైవర్ పేరెంట్. ఓకే, క్రోమ్ డ్రైవర్ పేరెంట్ క్రోమియం డ్రైవర్. ఓకే, యూజింగ్ ఎక్స్టెన్స్ కీవర్డ్, యూజింగ్ ద ఎక్స్టెన్స్ కీవర్డ్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే అక్కడికి వెళ్దాం, క్లాస్కి వెళ్దాము, క్రోమియం డ్రైవర్కి వెళ్దాం. ఓకే, ఎలా వెళ్ళాలి? కంట్రోల్ క్లిక్ చేసి మళ్ళీ ఆ ప్యాకేజ్లో ఎత్తుక్కునే పని ఉండదు. కంట్రోల్ క్లిక్ చేసి ప్రెస్ చేయడం. ఓకే, కంట్రోల్ క్లిక్ చేసి మౌస్ మీద రైట్ క్లిక్ చేస్తే మనకు వచ్చేసింది. ఓకే, క్రోమియం డ్రైవర్కి మనకి ఇమీడియట్ పేరెంట్ వచ్చేసి, ఓకే, ఈ మధ్యలో రిమోట్ వెబ్ డ్రైవర్ ఒకటి ఉంది. ఓకే, ఇమీడియట్ పేరెంట్ మనకి ఈ మధ్యలో రిమోట్ వెబ్ డ్రైవర్, రిమోట్ వెబ్ డ్రైవర్, రిమోట్ వెబ్ డ్రైవర్. సో ఈ ఇంప్లిమెంట్స్ అనేది మనకి రిమోట్ వెబ్ డ్రైవర్ కి, మళ్ళీ రిమోట్ వెబ్ డ్రైవర్ నుంచి క్రోమియం వెబ్ డ్రైవర్ కి ఏముంది? ఎక్స్టెన్స్ కీవర్డ్. ఓకేనా, ఇది చూడండి ఎక్స్టెన్స్ కీవర్డ్. ఎక్స్టెన్స్ కీవర్డ్ విల్ రైట్ ద హియర్ ఎక్స్టెన్స్ కీవర్డ్. ఓకే, నో విల్ గో టు ద రిమోట్ వెబ్ డ్రైవర్. ఓకే, కంట్రోల్ రైట్ క్లిక్. రిమోట్ వెబ్ డ్రైవర్ కి పేరెంట్ ఎవరు? ఓకే, ఇది మనకి ఇంప్లిమెంట్స్ యూజ్ చేశారంటే ఇట్ ఈస్ ఇన్హెరిటింగ్ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ యాజ్ పేరెంట్. ఓకే, మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ యాజ్ పేరెంట్. అవుట్ ఆఫ్ దట్ మెయిన్ పేరెంట్ ఎవరు? మనకి వెబ్ డ్రైవర్. ఓకే, వెబ్ డ్రైవర్ ఇస్ ద మెయిన్ పేరెంట్ అనమాట. ఓకే, వెబ్ డ్రైవర్ ఇస్ ద మెయిన్ పేరెంట్. ఇప్పుడు వెబ్ డ్రైవర్ పేరెంట్కి వెళ్దాం. ఓకే, వెబ్ డ్రైవర్ మీద క్లిక్ చేస్తే వెబ్ డ్రైవర్ పేరెంట్ సెర్చ్ కంటెక్స్ట్ యూజింగ్ ఎక్స్టెన్స్ కీవర్డ్. ఓకే, సెర్చ్ కంటెక్స్ట్ యూజింగ్ ఎక్స్టెన్స్ కీవర్డ్ అనమాట. ఇప్పుడు ఈ సెర్చ్ కంటెక్స్ట్కి వెళ్తే ఇది టాప్ మోస్ట్ అనమాట. ఓకే, ఇది ఇంకా దేన్ని ఇన్హెరిట్ చేయట్లా. ఓకే, సో హూ ఇస్ ద సూపర్ పేరెంట్ ఆఫ్ ఎనీ చైల్డ్ డ్రైవర్? ఓకే, ఎనీ చైల్డ్ డ్రైవర్ మనకి సూపర్ పేరెంట్ ఎవరంటే సెర్చ్ కంటెక్స్ట్ అనమాట. ఓకే, ఇది మనకి హైరార్కీ. ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఒకసారి చూద్దాం. ఓకే, సెలీనియం ఆర్కిటెక్చర్, సెలీనియం ఆర్కిటెక్చర్. Selenium 4 version architecture. Copy image. ఓకే, సో ఇక్కడ సెలీనియం అనేది మనకి బేస్డ్ ఆన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బట్టి దాని జార్ ఫైల్స్ బట్టి మనకి సెలీనియం అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ సపోర్టెడ్. ఓకే, సెలీనియం సపోర్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నమాట ఇవన్నీ. ఓకే, ఇవన్నీ మనకి సెలీనియం సపోర్టెడ్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇవి మనం ఏం చేస్తున్నాము? ఈ లాంగ్వేజెస్ యూజ్ చేసి మనం ఆటోమేషన్ చేయటం అంటే బ్రౌజర్ని హ్యాండిల్ చేస్తాం. ఓకే, బ్రౌజర్తో మనం కమ్యూనికేట్ చేస్తాం. ఓకేనా, బ్రౌజర్తో మనం కమ్యూనికేట్ చేయాలంటే ఈ కోడింగ్తో యూజ్ చేసి డైరెక్ట్గా మనం కమ్యూనికేట్ అనేది చేయలేము అనమాట. ఓకేనా, బ్రౌజర్స్ అనేవి దాని ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడు వాటికి అర్థమయ్యేలాగా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేస్తున్నాము, కానీ మనం బ్రౌజర్తో డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వలేము అనమాట. ఓకే, సో బ్రౌజర్తో డైరెక్ట్ కమ్యూనికేట్ అవ్వకుండా మనకి ప్రతి బ్రౌజర్కి దాని డ్రైవర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ బ్రౌజర్ హ్యాస్ ఇట్స్ ఓన్ డ్రైవర్స్ అనమాట. అంటే ఆ డ్రైవర్స్తో కమ్యూనికేట్ చేస్తే ఆ డ్రైవర్స్ ఏం చేస్తాయంటే ఆ బ్రౌజర్కి రియాక్షన్. ఓకే, ఆ బ్రౌజర్ మీద మనం ఏదైతే ఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఆపరేషన్ బ్రౌజర్ మీద త్రూ డ్రైవర్స్ అనేవి పర్ఫామ్ చేస్తాయి అనమాట. ఓకే, ప్రతి బ్రౌజర్కి దాని డ్రైవర్స్ అని ఉన్నాయి. క్రోమ్ బ్రౌజర్కి క్రోమ్ డ్రైవరు, ఫైర్ ఫాక్స్కి గెకో డ్రైవరు, సఫారీకి సఫారీ డ్రైవరు, ఒపెరాకి ఒపెరా డ్రైవరు, ఎడ్జ్కి ఎడ్జ్ డ్రైవర్.
ఓకేనా. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్. ఓకే, ఈ డ్రైవర్స్ కూడా మనకి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ ఓకే మనం ఏదైతే బ్రౌజర్ ని సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆటోమేషన్ చేయడానికి, ఫస్ట్ వీ హ్యావ్ టు కమ్యూనికేట్ టు ద డ్రైవర్. ఓకేనా, ఆ డ్రైవర్ తో మనం ఎలాగ కమ్యూనికేట్ చేయాలి అంటే, సో చూద్దాం చూడండి, నేను క్లాస్ అనేది